హలో పిల్లలు, ఇవాళ కథని స్టార్ట్ చేసుకుందామా? అది ఒక అందమైన అడవి. ఆ అడవిలో చెట్ల మధ్య నుండి సూర్యకిరణాలు పడుతూ ఎంతో అందంగా ఉంది. ఒక రోజు ఒక చెట్టు కొమ్మపై ఒక గుడ్లగూప అలానే ఒక గ్రద్ద రెండు పోట్లాడుకుంటూ ఉన్నాయి. అదే సమయంలో అక్కడికి ఒక బుజ్జి పిచ్చుక వచ్చింది. దానికి ఇంకొక పేరే నారద. ఎందుకంటే అది అడవిలో అన్ని సమాచారాలు తెలుసుకుని అందరికీ చెబుతూ ఉంటుంది. అలానే ఇవాళ నేనేం తీసుకొచ్చానో తెలుసా అంటూ ఇలా ఉంటుంది. మీకు తెలుసా, అడవిలో ఒక పెద్ద కొండలో ఒక గుహ ఉందట. ఆ గుహ నిండా బంగారంతో నిండి ఉందట. కానీ ఒక పెద్ద పాము ఆ బంగారానికి కాపలాగా ఉందట అంటూ చెప్తూ ఉంటుంది. అది నిజమా కాదా అని తెలుసుకోవడానికి మూడు బయలుదేరతాయి. అలా బయలుదేరి చివరికి ఆ గని దగ్గరికి చేరుకుంటాయి. చేరుకోగానే బంగారంతో నిండి ఉండి అందులో ఒక పెద్ద పాము ఉసులు కొడుతూ ఉంటుంది. దాని దగ్గరకు వెళ్ళి, మేము ఈ బంగారం తీసుకోవాలంటే మేము ఏం చేయాలి అని అడుగుతాయి. అప్పుడు ఆ పాము ఇలా అంటుంది, మీరు అనుకున్నంత సులభమేం కాదు. అడవి చివర ఒక గుడి ఉంది. ఆ గుడి పక్కన ఒక కోనేరులో వంకాయ రంగుతో కలిగిన ఒక పుష్పం ఉంటుంది. ఆ పుష్పాన్ని తీసుకువచ్చి కొండ వెనకాల ఉన్న అమ్మవారి గుడిలో పెడితే ఈ బంగారం తీసుకున్నా మీకు ఎటువంటి పాపము కలగదు అని చెప్తుంది. కానీ మీరు అనుకున్నంత సులభము కాదు. ఎందుకంటే ఆ కొలనులో ఎంతో భయంకరమైన ముసలలు తిరుగుతూ ఉంటాయి అని చెప్పగా అవి బయలుదేరి ఆ కొలను దగ్గరికి చేరుకుంటాయి. ఇంతలో ఆ బుజ్జి పిచ్చుకకు ఒక ఆలోచన వస్తుంది. చిన్నప్పుడు వాళ్ళ నాన్నమ్మ ఒక మంత్రం చెప్పగా ఆ మంత్రాన్ని దీని తెలివి ఉపయోగించి ఇక్కడ వాడుతుంది. ఆ మంత్రం చదివిన వెంటనే మొత్తం అన్ని ఎక్కడికక్కడ బిగుసుకుపోతాయి. ఆ వెంటనే ఆ పుష్పాన్ని తీసుకుని అమ్మవారి గుడికి బయలుదేరి ఆ పుష్పాన్ని అమ్మవారి గుడిలో పెడతాయి. అలా పెట్టిన తరువాత అక్కడ నుండి పాము దగ్గరకు వెళ్ళగా పాము ఎంతో సంతోషంతో బంగారాన్ని అంతా వాటికి ఇస్తుంది. అవి తీసుకువెళ్ళి అడవిలో ఉన్న మిగిలిన పక్షులకు జంతువులకు ఇచ్చి ఎంతో హ్యాపీగా ఉంటాయి. ఈ కథ మీకు నచ్చితే సబ్స్క్రైబ్.